హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. పెళ్ళయి అనుకూలుడైన భర్త, ముత్యాల్లాంటి పిల్లలు, నిక్షేపం లాంటి సంసారాన్ని వదులుకుని ఒక్క రచయిత అనే గ్లామర్తో భానుమూర్తితో అనుబంధాన్ని పెంచుకుంది. రచయితగా 10 మందికి మంచి చెప్పవలసిన భానుమూర్తి మాధవి సమక్షంలో తన అస్తిత్వాన్ని కోల్పోయాడు. మామూలు మనిషికి కావలసిన నిగ్రహాన్ని కూడా కోల్పోయాడు. అలాగని తన భర్తతో మాట్లాడే ప్రతి ఆడపిల్లను ఎలా అనుమానించగలదు? దీనివల్ల వాళ్ళకు కలిగిన మేలు ఏమాత్రం? ఇంకా మీ ఆలోచనలు కొడిక్కి రావడం లేదా? రాత్రి 10 గంటల వేళ మెల్లిగా భానుమూర్తిని కదిపింది నీరజ. పిల్లలిద్దరూ నాగరత్నమ్మ గదిలో ఆమెతో పాటు గాఢ నిద్రలో ఉన్నారు. రోజులు గడిచే కొద్దీ నీరజకి పరిస్థితి చాలా చికాకుగా ఉంది. ట్రాన్స్ఫర్ అయిన 3 నెలలు బాగానే ఉన్నాడు. ఇది వరకటి విషయాలు పూర్తిగా విస్మరించారు. కానీ మళ్ళీ ఇదేమిటి? ఇటువంటి యాంత్రిక జీవితాన్ని తను కోరుకున్నది. కానీ తను చేయగలిగేదేముంది? తన భర్త నా మాధవికి అప్పగించి చేతగాని దానిలో చూస్తూ కూర్చోవాలా తను? నా ఆలోచనల వల్ల ఉపయోగం ఏమిటి? నీరజ, అన్నిటికీ చేతకానివాణ్ణి, చేవలేనివాణ్ణి, నన్ను నమ్ముకున్న వాళ్ళను అధోగతికి తీసుకొచ్చేవాణ్ణి నిష్ఠూరంగా అన్నాడు భానుమూర్తి. తాత్కాలిక ఉద్రేకాలకు లోబడినప్పుడు ఈ సమస్యలు తప్పవండి. మీరే నిదానంగా ఆలోచించండి. భర్త తండ్రిగా మీకున్న బాధ్యతలు విస్మరించి నలుగురిలోనూ నవ్వులు పాలయ్యారు. 10 మంది మీ గురించి మాట్లాడుకునే అవకాశం కల్పించారు. మీ జీవితం మీ ఒక్కరిష్టమే కాదండి. మీ ప్రవర్తన మీ బిడ్డల భవిష్యత్తుకు ఆటంకం కలగకూడదు. మనదేముంది? సహం జీవితాలు వెళ్ళిపోయే అందరము బాగానే ఉన్నాము. కానీ అన్యాయంగా మాధవి భానుమూర్తి గొంతు నిండుకుంది. ఒక్క నిమిషం భానుమూర్తిని నిశితంగా చూసింది నీరజ. బరువుగా నిట్టూర్చింది. అరిటాకు ముళ్ళు సామెత ఆడవారి పట్ల అప్పటికీ ఇప్పటికీ వర్తిస్తుంది. ముందు ఎత్తిన పాదం ఎక్కడ వేయాలో నిర్ణయించుకుని కానీ వెనక పాదం ఎత్తకూడదంటారు. తన చర్య భవిష్యత్తులో ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో ఊహించుకునే శక్తి అందరికీ ఉండాలి, ముఖ్యంగా స్త్రీకి. మీ రచయితలు అనవసరంగా స్త్రీలలో విప్లవాత్మకమైన ఆలోచనలు ప్రవేశపెట్టుకుంటే చాలామంది హాయిగా సంసారాలు చేసుకునేవారే. వృషాధిక్యత గల సమాజంలో తన స్థితి ఏమిటో స్త్రీకి తెలియజెప్పటమే నేరమంటావా నీరజ? తన మాట తనకే దృఢంగా వినిపించడం లేదు భానుమూర్తికి. ఏమిటండి మీరు తెలియజెప్పేది? నన్ను నా బిడ్డలను అన్యాయం చేసి మీరు ఆ మాధవి వెంటబడితే అది అన్యాయమని తెలిసి నేను మిమ్మల్ని దక్కించుకున్నాను. తోటి స్త్రీ సంసారాన్ని సమస్యలమయం చేసిన మాధవికి అన్యాయం కాదా? ఎంత చెప్పి మీరు చేసిన న్యాయం ఏమిటి? మాధవిది అన్యాయమా కాదా? ఆ మాధవి వెంటబడడం మగవాడిగా మీరేం చేసినా చెల్లుతుందనేగా భార్యను అన్యాయం చేసిన మీరు మగవారి అన్యాయానికి ఎదురు తిరగమని ఎవరికి సలహా ఇస్తారు? నిలదీసింది. నేను నీకు అన్యాయం చేశానని నువ్వు భావిస్తున్నప్పుడు నన్ను అంటిపెట్టుకుని ఉండడం ఎందుకు? ఉక్రోషంగా అడిగాడు భానుమూర్తి. నాకు వేరే దారి ఏముంది? మీరు నన్ను దయతలచి ఆదరించడం లేదు. ఇది నా హక్కు. నా హక్కును కాదనే అధికారం మీకు లేదు. అంతేకాదు, మన పట్టుదలల కోసం, పంతాల కోసం పిల్లల భవిష్యత్తును నాశనం చేసే అధికారం మీకే కాదు, నాకు లేదు. భానుమూర్తి చిత్తుగా ఓడిపోయాడు. నీరజ మాటను కాదనలేడు, మనస్సు దిట్టపరుచుకోలేడు, ధైర్యంగా మాధవికి అండగా నిలవలేడు. కానీ మాధవి ఏ ఆత్మహత్య అయినా చేసుకుంటే ఆ పాపం తనది కాదా? నీరజ 2 చేతులు పట్టుకున్నాడు భానుమూర్తి. నేను చేసింది పొరపాటే, ఒప్పుకుంటున్నాను. పరాయి స్త్రీని ఆదరించగలను నువ్వు, మాధవిని ఆదరించలేవా? మాధవితో నాకే అనుబంధము అక్కరలేదు. కానీ మాధవి ఏ ఆఘాత్యమైనా చేసుకుంటే నన్ను నేను క్షమించుకోలేను నీరజ. నేనేం చేయాలో చెప్పు? నిర్లిప్తంగా నవ్వింది నీరజ. అనవసరమైన ఆందోళన మనసులో పెట్టుకోకండి. పరిష్కారం దొరకని సమస్యలంటూ ఉండవు. భానుమూర్తికి గుండెల మీద భారం తొలగనట్లయింది. ఆఫీసు నుండి ఉసురుమంటూ వచ్చాడు రఘువీర్. ఆ రోజు డైరెక్టర్ల మీటింగ్ జరిగింది. భార్యను అదుపులో పెట్టుకోలేనివాడు కంపెనీలో తన క్రింద ఉద్యోగస్తులను ఎలా అదుపులో పెట్టుకోగలడని ఎత్తి పొడిచాడు ఒక డైరెక్టరు. అతని మీద ఒంటికాల మీద లేచే మరొక డైరెక్టరు రఘువీర్ తరపున అతనితో వాదన చేసుకుని కూర్చున్నాడు. వాళ్ళ వాదోపవాదాల మధ్య రఘువీర్ గుండె తూట్లు పడింది. నాన్న, ఆలస్యంగా రాత్రి 8 గంటల వేళ ఇల్లు చేరిన తండ్రి దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు మధు. గుండెలను హత్తుకున్నాడు.
మనస్సు కొంత చల్లబడింది. బేబీ ఏది? కాఫీ తీసుకొచ్చిన గోపిని అడిగాడు. గదిలో మంచం మీద పడుకుని ఏడుస్తోంది. మధు మాటలు కులిక్కిపట్టాడు. అదుర్దాగా లోపలికి నడిచాడు రఘువీర్. కారు శబ్దం వినగానే గబగబా కళ్ళు తుడుచుకుని బాత్రూంలో నడిచి మొహం కడుక్కుని వచ్చిన సుధ ఫ్రెష్గా ఉంది. తండ్రిని చూడగానే లేని నవ్వు మొహానికి పులుముకుంది. ఏమి డాడీ, రోజంత ఆలస్యమైంది? వీడు సాయంత్రం అంతా నానా అల్లరి చేసేశాడు. అసలు మాట వినిపించుకోవడం లేదు డాడీ, కాస్త గట్టిగా మందలించండి. హడావిడిగా మాట్లాడేస్తున్న సుధను సాలోచనగా చూశాడు. ఎందుకు ఏడ్చావట అని అడగలేకపోయాడు. సుధకు వయసు వస్తుంది, 13 ఏళ్ళ అమ్మాయి, అందులోనూ వయసుకు మించిన పెద్దరికం. తన మనసులోని విచారాన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న ఆమెతో మళ్ళీ విషయాన్ని కలకటం అనవసరం. భోజనానికి రా బేబీ, తండ్రిని అనుసరించింది సుధ. అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర చేరి గోపిని రంగమ్మను హడావిడి చేస్తున్నాడు మధు. ముగ్గురు కూర్చోగానే రంగమ్మ వడ్డించింది. స్కూలు విశేషాలు అడుగుతూ కబుర్లతో వాతావరణాన్ని తేలిక చేయడానికి ప్రయత్నించాడు రఘువీర్. నాన్న, నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో పోట్లాడుతున్నారు అంటే ఏమిటి నాన్న? మాటల మధ్య అడిగిన మధు ప్రశ్నకు ఉలిక్కిపడ్డాడు. మాట్లాడుతున్న సుధ చుటుక్కున తల వంచేసింది. సాయంత్రం స్కూల్ నుంచి వస్తుంటే పక్కింటి మమ్మల్ని ఇద్దరినీ పిలిచి ఏవేవో అడిగింది నాన్న. ఆవిడ మాట అనగానే అక్కడ ఉన్న వాళ్ళంతా పగలబడి నవ్వారు. ఎందుకు నాన్న? సుధా చుటుక్కున ప్లేట్లో చెయ్యి కడిగేసుకుని లోపలికి పరిగెత్తింది. అయోమయంగా రంగమ్మ వైపు చూశాడు రఘువీర్. మొన్న ప్రక్కింటి కాంతమ్మ గారు వాళ్ళ అమ్మాయిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారట. అమ్మగారు డాక్టర్ గారి గదిలో నుండి బయటకు వస్తూ కనిపించారట. ఆవిడ కూడా పరీక్ష చేయించుకోవడానికి వచ్చిందని ఆ రోజే నాతో చెప్పింది ఆవిడ. అయినా పసి మనసులు కష్టం కలిగితేనే కానీ ఆవిడకి సంతృప్తి లేదేమో. సాయంత్రం స్కూలు నుండి వస్తున్న పిల్లలను లోపలికి కేకేసి ఏమిటేమిటో అన్నారట. అప్పటి నుండి అమ్మాయి గారు ఒకటే ఏడుపు. రంగమ్మ మాటలు పూర్తి కాకుండానే ప్లేట్లో చేయి కడిగేసుకుని లేచాడు రఘువీర్. మౌనంగా తల వంచుకుని తన ఆఫీసు గది వైపు నడిచాడు. ఆ గదిలో చేరి తలుపులు వేసుకుంటే ఇక ఎవరు పిలిచినా తలుపులు తీయడనే విషయం గోపికి రంగమ్మకు ఈ మధ్య బాగానే తెలిసి వస్తుంది. బాబుగారు, కాళ్ళకు అడ్డం పట్టాడు గోపి. బాబుగారు, కన్నీళ్లతో 2 చేతులు జోడించింది రంగమ్మ. తిండి కోసం మీ పంచన చేరిన దాన్నైనా, మీకంటే వయసులో పెద్దదాన్ని, నన్ను క్షమించి నా మాట చెవిన వేసుకోండి బాబు. మీరే ఇలాగైతే అమ్మాయి గారికి కాస్త ధైర్యం చెప్పేవారెవరు? ఏ శని ప్రభావమో అమ్మగారు దూరమయ్యారు. బంగారం లాంటి సంసారం వీధిన పడింది. మధుబాబు పసివాడు, కానీ అమ్మాయి గారికి వయసు వస్తుంది, పైగా ఆడపిల్ల. సాయంత్రం నుండి ఒక్కటి కుళ్ళి ఏడుస్తుంది. ఇప్పుడు మీరు కూడా మొహం చాటేస్తే ఎలా బాబు? అమ్మాయి గారిని భోజనం చేయమని చెప్పండి బాబు. మీరు కూడా ఇలా ఎంతకాలం అభోజనంగా ఉంటారు? ఈవేళ రేపు తీరే కష్టం కాదుగా బాబు. ఉండి తిట్వ చేసుకోవాలి, కానీ పిల్లల విషయమైనా ఆలోచించండి. ఒక్కసారి సూటిగా కళ్ళెత్తి రంగమ్మ కళ్ళల్లోకి చూశాడు రఘువీర్. ఒక్క క్షణం ఆమె కళ్ళల్లో ఎక్కడో దూరంలో ఉన్న తన తల్లి కనిపించింది. ఇంతకాలమో ఆ విషయం తనకన్నా వాళ్ళకు కూడా తెలియనివ్వలేదు. రంగమ్మ, బాబుకి అన్నం తినిపించి నువ్వు గోపి కూడా తినేయండి. టేబుల్ మీద మూతలు పెట్టి ఉంచితే నేను బేబీ తర్వాత భోజనం చేస్తాం. మధు పడుకున్న గదివైపు నడిచాడు రఘువీర్. మీరు ఇలా బాధలతో కుళ్ళిపోతుంటే ఆ పాపిష్టి పొట్టలే నింపుకోమంటారా బాబు? మెల్లిగా లోపలే గొనుక్కుంది రంగమ్మ. మంచం మీద పడుకున్న సుధకు సాయంత్రం జరిగిన అదంతా సినిమా రీల్లా కళ్ళ ముందు మొదలుతోంది. సాయంత్రం స్కూలు నుండి తమ్ముడితో వస్తున్న సుధను తన ఇంటి గుమ్మంలోనే ఆపేసింది పక్కింటి శాంతమ్మ. అప్పటికే ఆ ఇంటి వీధి వసారాలో చుట్టుపక్కల ఆడవారంతా కూర్చునున్నారు. ఏదో పేరంటం కాబోలు లోపల నుండి తాంబూలం తీసుకుని వస్తుంది ఆ ఇంటి కోడలు. ఏమ్మా సుధా, స్కూలు నుండేనా? అడిగిన కాంతమ్మ గారికి వినయంగానే సమాధానం ఇచ్చింది సుధ. మా గులాబీ మొక్కలు ఈసారి విరగగాసాయనుకో, కావాలంటే వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండు. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వచ్చి కోసుకో, ఉదారంగా అంది శాంతమ్మ. నిజమే, వారి ఆవరణలో గులాబీలు విచ్చుకుని ఆ వీధిలో నుంచి వెళ్ళే వారి దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. కానీ ఎవరినీ మొక్క మీద వేయనివ్వదు. కాంతమ్మ గారిని ప్రసిద్ధి అటువంటిది. ఆవిడంతటా ఆవిడ వచ్చి పువ్వులు కోసుకోమనేసరికి సంబరంతో లోపలికి వచ్చింది సుధ.
పెద్దవిగా వికసించిన 2 ఎర్ర గులాబీలు కోసుకుంది. రామ్మ సుధా, ఈవేళ మా మనవడి బారసాల, తాంబూలం తీసుకుందువు గాని. కాంతమ్మ గారి మాట కాదనలేక మధుని తీసుకుని ఆ వసారాలోకి నడిచింది. లోపల హాల్లో ఉయ్యాలలో గుప్పెళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుని పడుకున్న ఆ పసిగుడ్డును కుతూహలంగా చూసింది సుధ. ఏం సుధా, మా బాబు బాగున్నాడా? నవ్వుతూ అడిగింది ఆ ఇంటి కోడలు. చాలా బాగున్నాడండి, ఉత్సాహంగా అంది సుధ. మధు అప్పటికే ఆ పసివాడి కాళ్ళు చేతులు ముట్టుకుని చూస్తున్నాడు. అక్క అక్క, నేను ఎత్తుకోవద్దా? ఉత్సాహంగా అడిగాడు. మీ తమ్ముడినే ఎత్తుకుందువు గాని, తొందరపడకు, విషపు నవ్వు నవ్వింది కాంతమ్మగారు. తమ్ముడేనంటావా? వచ్చిన పేరంటారులో ఎవరిదో